కడప కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధి పదంలో పయనిస్తూ అనుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగటం అభినందనీయమని బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి తెలిపారు. కడప కేంద్ర సహకార బ్యాంకు 3,000 కోట్ల వ్యాపారం పూర్తి చేసుకున్న తరుణంలో బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి బ్యాంకు సమావేశ మందిరంలో కేక్ కట్ చేసి అధికారులు, సిబ్బంది, ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు, నాబార్డు నుంచి అందుతున్న తోడ్పాటుతో ఈ ఘనతను సాధించగలిగామని తెలిపారు. సిఇఓ గారు కానీ, మా డిసిసిబి డైరెక్టర్లు కానీ, మొత్తం ఆఫీసర్లు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్టు, మరి నాబార్డు నుంచి మాకు విరివిగా రుణాలు అందించినందుకు గాను అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నేను దాదాపు 2021లో వచ్చామండి. ఇక్కడ కడప డిసిసిబి బ్యాంకు మరి ఆప్కా చైర్మన్గా వచ్చాను. అప్పుడు 1,300 కోట్ల టర్నోవర్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో 3,000 కోట్ల బిజినెస్ ఈరోజు చేశాము. అంటే అందుకు మాకు గతంలో రైతుల బ్యాంకు కానీ ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు రైతులతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అక్క చెల్లెమ్మలకు కానీ, చిన్న వ్యాపారస్తులకు కానీ, ఇంకా పాల అమ్మకందారులకి, ఇంకా రైతులకు, వ్యవసాయ పనిముట్లకు, ట్రాక్టర్లకు, హార్వెస్టర్లు కొనుగోలుకు, అందరికీ బంగారు రుణాలు, ఇలా అన్ని రకాల లోన్లు కమర్షియల్ బ్యాంక్లో మీకు ఏమేమి లోన్లు అందుబాటులో ఉంటాయో అన్ని రకాల లోన్లు కూడా ఇక్కడ తక్కువ వడ్డీతో మేము అందించగలుగుతున్నాము ప్రజలకు. మీరు చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ బంగారు రుణాలు 252 కోట్లు ఇచ్చారు. అలాగే ఎస్ఏజీ గ్రూప్స్ వాళ్ళకి 281 కోట్లు ఇచ్చారు. క్రాప్ లోన్స్ 542 కోట్లు, సిహెచ్సి అంటే ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం 24 కోట్లు ఇవ్వడం జరిగింది. అమూల్ పాల అమ్మకందారులకు 6 కోట్లు, ఇంకా జగనన్న తోడు ద్వారా 9 కోట్లు ఆటో డ్రైవర్లకు కానీ, ఇంకా చిన్న వ్యాపారస్తులకు కానీ, ఇవన్నీ కూడా మేము లోన్లు అందుబాటులో ఉంచగలిగాము. అలాగే ఇలా బిజినెస్ పెంచుకుంటూ పోతే మాకు ఇంకా కొత్తగా అందరికీ ఉపాధి అవకాశాలు కూడా పెంచే అవకాశం ఉంటుందండి. మేము వచ్చిన తర్వాత బ్యాంక్లో దాదాపు 112 మందికి ఉద్యోగం లభించడం జరిగింది. అంటే బిజినెస్ పెంచే కొద్దీ మాకు మీరు ఇంకా ఉద్యోగాల అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వలన, మాకు నాబార్డ్ సపోర్ట్ వలన, ఆప్కా నుంచి ఎండి గారు శ్రీనాథ్ రెడ్డి సపోర్ట్ వలన, ఇక్కడ డిసిసిబి టీం వర్క్ వలన కూడా మేము అందరికీ ఉపాధి అవకాశాలు కూడా పెంచడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాగే మీ సహకారం అందిస్తూ ఉంటే ప్రజలకు మరింత చేరువగా కాగలుగుతాం మేము. ఇప్పటికే ఇంకా 4 కొత్త బ్రాంచులు కూడా మాకు ఆర్బీఐ నుంచి పర్మిషన్ వచ్చింది రీసెంట్గా. కొత్తగా ఎర్రగుంట్లలో, ముద్దనూరు, ఇంకా రామేశ్వరం, ఇంకోటి ఎక్కడన్నా భీమఠం, ఈ 4 స్థలాలలో కూడా మాకు కొత్తగా బ్రాంచులకు పర్మిషన్ వచ్చాయి. సో ఇంకా నెట్వర్క్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు డిసిసిబి లాభాల బాటలో ఉంది. ఇప్పుడు ఎలాగైతే డిసిసిబి ఉందో అలాగే సొసైటీలను కూడా లాభాల బాటలో తెచ్చేందుకు మా సాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కొన్ని రోజులుగా చూసుకుంటే రీసెంట్గా గోడౌన్లు లింగాపురంలో, వెల్లటూరులో కూడా గోడౌన్లను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. మనందరికీ తెలుసు, రైతులకు గోడౌన్ వాళ్ళు సరైన విలువ వచ్చేంత వరకు గోడౌన్లో సరుకు నిల్వ చేసుకునేందుకు చాలా అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాళ్ళు నివసించే దగ్గరలోనే గోడౌన్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తం జిల్లాలో 18 గోడౌన్ల వరకు శాంక్షన్ చేశారు. ఒక 5-6 పూర్తి దశలో ఉన్నాయి. త్వరలో అన్ని గోడౌన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సొసైటీలు కూడా లాభాల బాటలోకి వెళ్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నట్లు ఇప్పుడు గ్రామాల్లోకి అన్ని సేవలు కూడా విస్తరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఎక్కడ దూరంగా లేకుండా అన్నీ కూడా గ్రామాల్లోనే అమలు చేస్తున్నారు. మేము ఇంకా మా సొసైటీలను కూడా ఒక మినీ బ్రాంచ్ లాగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా వారికి దగ్గరలో అందుబాటులో ఉంచడానికి అన్ని తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో మాకు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది డిసిసిబి బ్యాంకుని ఇంకా ఒక లోన్లు ఇచ్చే బ్యాంకుగానే చూస్తున్నారు. మేము క్లియర్గా ఆర్బీఐ కింద పనిచేస్తున్నామండి. ఆర్బీఐ వాళ్ళు మిగతా బ్యాంకులకు ఎలాంటి రూల్స్ ఫాలో చేస్తారో మేము కూడా అవన్నీ రూల్స్ ఫాలో అవుతూ డిసిసిబి బ్యాంకు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 24 బ్రాంచులు ఉన్నాయి. ఇంకా కొత్తగా 4 బ్రాంచులు, మొత్తం 28 బ్రాంచులు ఉన్నాయి. మేము ఆర్బీఐ కింద పనిచేస్తున్నాము. నేను అందరినీ గౌరవ ప్రజాప్రతినిధులను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే,
మీరు ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే మీ కుటుంబం నుంచి మీ పిల్లల పేరు మీద కానీ మనవాళ్ళ పేరు మీద కొంచెం మా DCCB బ్రాంచ్లలో డిపాజిట్లు చేసుకుంటే మేము కూడా ప్రజల్లోకి ఇంకా త్వరగా చొచ్చుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలకు నమ్మకం కలిగించాలని మా తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల బ్యాంకు అనేది అందరికీ తెలియాలి. ఇక్కడ ప్రజలే అందరూ వాటాదారులు. ఎప్పుడైనా బ్యాంకు లాభాలకు వస్తే అందరికీ వాటా వాళ్ళకు షేర్ ధనం మేము ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజల బ్యాంకుగా గుర్తించి మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.